హలో. ఏంటి? కోచ్ ఏదో మాట్లాడాలన్నారు. సార్ తను వచ్చింది. రామ్మా. సార్ ముత్తూరి ఫ్రెండే కదూ? అవును సార్. తను గ్రౌండ్కి 2-3 రోజులుగా రావట్లేదమ్మా. కారణం ఏంటో తెలియడం లేదు. తిరిచిలా నెక్స్ట్ వీక్ స్పోర్ట్స్ మీట్ ఉంది. తను గ్రౌండ్కి రమ్మనాలి. ముత్తు ఇల్లు ఎక్కడో వీళ్ళకి తెలియదు అంటున్నారు. నీకేమైనా తెలుసమ్మా? తెలీదు సార్. తెలీదా? ఎలాగైనా కనుక్కొని చెప్తాను సార్. వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదుగా నీకు? లేదు సార్. అయితే సరే, అతని భవిష్యత్తుకి ఇదో మంచి అవకాశం. మర్చిపోకుండా చెప్పమ్మా. బాయ్ స్పీడ్ అప్ స్పీడ్ అప్. లెగ్స్ బాగా లిఫ్ట్ చేయండి. ఫాస్ట్ ఫాస్ట్. అమ్మా, ముత్తు ఇల్లు ఎక్కడ? ఆడిల్లు కొండ కాదారునుంది. అరుగో ఆళ్లే ఆడ అయ్యా సెల్లి. సిటీ వస్తా సిటీ. ఏందక్క? మీ అన్న కోసం ఎవరో వచ్చారు, ఒకసారి పైకి రా. వద్దన్నా. అయ్యే ఎవరో వచ్చారట చూసా. నెమ్మదిగా ఇల్లు. కోసం వచ్చారా? అవును. రండి ఇంటికి వెళ్ళి చూద్దాం. పాపా ఎక్కి కూర్చో. ఆహా వద్దు, పర్లేదు. ఏ రండి. ఆగు బాబా. దండాలండి అయ్యా. ఇదే మా ఇల్లు, రండి. అన్నా అన్నా, ఇంట్లో లేడు, కాలేజీకి వెళ్ళుంటాడు. కాలేజ్కి రాలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదే. ఇంట్లోకి రండి. పర్వాలేదులే. కలర్స్ సోడా తాగుతారా? ఏం వద్దు. కాఫీ తాగుతారా? సరే ఇంట్లోకైనా రండి. రండి. ఏదైనా తెమ్మంటారా? వద్దమ్మా, మంచినీళ్ళు చాలు. తనే మా అమ్మ. చచ్చిపోయింది. రాళ్ళలో లారీ నుంచి కింద పడింది. నువ్వు బడికెళ్ళట్లా? బడికెళ్ళేదాన్నే. అన్న చదువుకుంటాడు, నీకు వద్దులే అన్నాడు నాయన. సరే నేను వస్తానమ్మా. మీ అన్నయ్య వస్తే రేపు కాలేజ్ గ్రౌండ్కి రమ్మని చెప్తావా? అట్టానే. వారెవరు బామ్మ? వారామా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రామానుజం. జో అచ్యుతానంద. వారు శ్రీనివాసరావు, హైకోర్టు జడ్జి, మీ ముత్తాత. వారెవరు? వారు ఐజీ ఆఫ్ పోలీస్ రంగారావు. మధ్యలో మాట్లాడుకు. జో అచ్యుతానంద. మరి వారు? అది మీ తాతయ్యదే, చిన్ననాటి ఫోటో. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. నిన్ను గ్రౌండ్కి రమ్మని చెప్పడానికి నిన్న మీ ఇంటికి వచ్చాను. కానీ అక్కడ మీ నాన్న, మీ చెల్లెలు, మీ వాళ్ళు
ఆ ప్రపంచాన్ని చూశాక నువ్వే పరిస్థితిలో ఉండి చదువుతున్నావో నాకు అర్థమైంది. నేను బాగా చదవటం పెద్ద గొప్పేం కాదు ముత్తు. ఎందుకంటే మా వంశంలో మా నాన్నగారు తాతగారు అందరూ చదువుకున్న వాళ్లే. కానీ నీకు మళ్ళీ పేద కుటుంబంలో పుట్టి చదువు మీద శ్రద్ధ ఉండి చదువుకోలేని వాళ్లే అభివృద్ధిలోకి రావాలి. అందుకు నువ్వు గెలవాలి. ఈ పోటీలో మాత్రమే కాదు, జీవితంలో కూడా. నువ్వు గ్రౌండ్కి రాని కారణం ఏంటో నాకు తెలీదు. అది ఎటువంటిదైనా కావచ్చు, దాన్ని మనసులోంచి తీసిపారే. ఇప్పుడు నీ మనసులో ఉండాల్సింది, ఇన్ని కష్టాల్లోనూ నిన్ను చదివించాలనుకునే మీ నాన్న నీకోసం తన చదువునే కోల్పోయిన నీ చెల్లెలు. ఇది గుర్తుపెట్టుకుంటే తప్పకుండా గెలుస్తాం ముత్తు. ముత్తు, The competitors, those all got qualified to run the final of this prestigious national level athletic meet. On lane number 1, we have chest number 845, Dinesh Reddy of Andhra Pradesh. On lane number 2, 172, Sujit Anthony of Kerala. On lane number 3, Sandeep of Delhi with chest number 175. On lane number 4, on lane number 5, with chest number 517, Beijing Bhutia. On lane number 6, please go back. On your mark. Lane number 8, we have Amit Pal Singh of Bihar. The race is about to be started. The athletes are very much ready to take off as the set. That is the most expected race. వెరీ గుడ్ రముత్తు. థ్యాంక్స్ సార్. మీరు కూడా మంచి తర్ఫీదు ఇచ్చారు, అదే విజయానికి కారణం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం. ఎస్, మీరు ఒక్కసారి ముత్తు ఫ్రెండ్స్ని చూడాలి. ముత్తు వెళ్ళి పిలుచుకురా. మీరు కూర్చోండి. ముత్తు వచ్చాడు ఆల్రెడీ, రండి. కమన్ కమన్. సార్ వీళ్ళే గుడ్ మార్నింగ్ సార్. సెకండ్ బిఏ హిస్టరీ చదువుతున్నారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. నేను ఇచ్చిన ప్రాక్టీస్, వాళ్ళకున్న శ్రద్ధ, ఇవి కాక ఇంకో ముఖ్యమైన విషయం ఉంది సార్. ఎంత ఆటగాడికైనా ఉత్సాహపరిస్తే వచ్చే హుషారే వేరు సార్. సార్ మనందరికీ తెలుసు, స్పోర్ట్స్ లో క్రికెట్ కి తప్ప ఇక దేనికి జనం రారని. ఇప్పుడు క్రేజ్ అంతా దాందే సార్. అందుకని అతన్ని గెలిపించాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ వీళ్ళ సొంత డబ్బుతో తీర్చుకొచ్చి చివరిదాకా అక్కడే ఉండి ఉత్సాహాన్నిచ్చి ఉత్తేజపరిచి అతన్ని గెలిపించారు. వెరీ గుడ్. అందుకే వీళ్ళని పిలవమన్నాను. నేను కాలేజీలో చాలా మందిని చూశాను. ఫ్రెండ్స్ అన్నాక అందరూ కలిసి సినిమాలు చూస్తారు, బలాదూరులు తిరుగుతారు. సహజంగా ఎవరైనా చేసేది అదే. తోటి విద్యార్థిని ఉత్సాహపరిచి గెలిపించే స్నేహితుల్ని ఇప్పుడే చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. తిరుచికి వెళ్ళాలని ఐడియా ఇచ్చింది శోభనే సార్. ఓహో అలాగా. వెరీ గుడ్. జీవితాంతం మీ స్నేహాన్ని ఇలాగే కాపాడుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. శోభన, నాకెలా మాట్లాడాలో తెలియట్లేదు. కృతజ్ఞత చెప్పాలా, ఏడవలా, లేక ఒక్కటి మాత్రం నిజం, నేను నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అది నేను నీకు ఇచ్చే గౌరవం. నేను నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అది నేను నీకు ఇచ్చే గౌరవం. నొప్పి నొప్పి నొప్పి. అయ్యో
నీకు పదే పదే చెప్పాను గొడవ పెద్ద చెయ్యొద్దని, విన్నావా? నీ వల్ల ఎంత పని జరిగిందో చూడు. లేదు శోభన, ఇంత పని జరుగుతుంది అనుకోలేదు. వాడిని నన్నాడని నాకు కోపం వచ్చింది. నిన్నన్నాడా? నన్ను అంది. రౌడీ వెదవను నాలుగు కూతురు కోసిపోతారు. నేనే నోరు మూసుకున్నాను, నీకెందుకు అంత కోపం? ఎవరినంటే ఏంటి? నువ్వు నా ఫ్రెండ్వి కదా. ఇప్పుడు ముత్తు కాలుకి ఏదైనా అయిందనుకో, ఫ్రెండ్ అని నీ కాలు ఇస్తావా? ఎప్పుడు చూసినా ఫ్రెండ్ ఫ్రెండ్ అని పిచ్చిదల్లా బాగుతావు. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు శోభన. డాక్టర్, కాలికేం పర్వాలేదు. ఇట్స్ ఓకే, హీస్ ఆల్ రైట్. స్పోర్ట్స్ మ్యాన్ అందుకని డోంట్ వరీ, కంగారేం లేదు. మజిల్ స్ప్రెయిన్ అంటే ఇంకో 2-3 రోజుల్లో అదే తగ్గుతుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్. పర్వాలేదు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నన్ను క్షమించు ముత్తు, నా మూలంగానే నీకు ఇలా జరిగింది. కవిత, ఎందుకు ఏడుస్తున్నావు? శోభనికి గొడవ. ఏంటి శోభన? ఏంది శోభన ఇదే? ఏందందరూ ఛాలెంజ్ గా ఉన్నారు? రే ముత్తో, మనం టూర్కి వెళ్తున్నావా లేదా? ఓయ్, నువ్వు వస్తావా రావా? నా మీద ఎగురుతావే, ఎదురుగా ఉన్నారుగా వాళ్ళని అడుగు. ఓయ్ శోభన, నువ్వు టూర్కి వస్తున్నావా లేదా? అందరూ వస్తే నేను వస్తాను. కవిత, నువ్వేమంట? నేనేదో కోపంలో మాట్లాడాను, అందుకని నాతో మాట్లాడడం మానేస్తుందా? నా కారణంగానే మీకు ఎన్ని సమస్యలు. అట మాట్లాడకు శోభన. ఏం మాట్లాడతావు? తప్పకుండా మనతో టూర్కి వస్తుంది. ఏడవ శోభన. ఏంటి ఇది? ఇంత ప్రాణ స్నేహితంగా ఉంటూ ఎందుకు మీలో మీకు గొడవ? అంతమంది వచ్చి అడుగుతూ ఉంటే నువ్వు ఇలా అలగొచ్చా చెప్పు? వెళ్ళమ్మా, వెళ్ళరామా. ముత్తు, కవిత తప్పకుండా వస్తుంది. మీరు టీ తాగండి. తాగండమ్మా. చెప్పాడు కదా, టీ తాగండి బాబు, తాగండమ్మా. నా మాట మీద నమ్మకమే కదా, నేను తీసుకొస్తాను. ఇక తాగండి. మాట్లాడుకోండి. మాట్లాడు. ఇద్దరిలో ఉలుకు పలుకులేదు, ఏం చేద్దాం రా? ఇంకో ప్లాన్ అయితే నేద్దాం. మాట్లాడుకోమని చెప్పు. నువ్వు చెప్పు, 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 నువ్వు చెప్పు. ఏ నువ్వు చెప్పరా? కవిత, ఇంకెప్పుడు ఈ గాజులు తీయకూడదు, ఓకేనా? సార్, నా ఫ్రెండ్స్ మీద నాకు నమ్మకం ఉంది సార్. చివరి దాకా అందరం స్నేహితులుగానే ఉంటాం. కవిత, ఏం సుమన? నేను చెప్పేది విని అపార్థం చేసుకోగా. ఏం నువ్వు అనేది? ఏమైంది నీకు? నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పేయాలనిపిస్తుంది. శోభన, యాడోకు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు నువ్వు నాతో అన్నావే. ఏ రోజు? ఏమన్నాను? కాలేజీలో నా గురించి, ముత్తు గురించి చెప్పావే, గుర్తుందా? కవిత, సిగ్గు విడిచి చెప్తున్నాను, నేను నా మనసుని కొద్దిగా మొత్తం కల్పించేశాను. ఈ విషయం
చెప్పడానికి సంకోచించి నీ మీద ఆదిలక్ష్మి మీద అప్పుడు చిరాకు పట్టాను. ఇక మీద నేను ఏ విషయం మీకు చెప్పకుండా దాచను. స్నేహ మీద నీకున్న నమ్మకాన్ని కాపాడలేకపోయాను. ఎందుకంటే మొత్తం నేను ప్రాణంగా ప్రేమించాను. మొత్తం నేను మర్చిపోలేను కవిత. నువ్వనేది నిజమా? అవును రమేష్. సలీమా నమ్మొచ్చంటావా? తెలియకుండా వాగో చెప్తున్నా. నిజంగా విన్నాను. అందుకే పెరిగన్న కోసం అంత దూరం వెళ్ళాడు. చెప్తానండి. ఇదిగో నేను ఒకటి చెప్పనా, ఎవ్వరూ ఏమీ అడగద్దు, అంతా వాళ్ళ నోటి నుంచే విందాం. నాకేం చెప్పాలో తెలియట్లేదు శోభన. ఇది విని సంతోషపడాలో ఏడవాలో నాకు తెలియట్లేదు. కారణం నన్ను అలా పెంచారు. అనుక్షణం మా అమ్మ నా కడుపున మీ 5 ఆడపిల్లలే పుట్టారు, అందరికీ పెళ్లిళ్ళు చేసేదాకా సవ్యంగా నడుచుకోండి, ఒక పూట తిన్నా తినకపోయినా మనం గౌరవ మర్యాదలతో బతుకుతున్న వాళ్ళం, అది కాపాడాల్సింది మీరే. ఈ వయసులో అందరూ ప్రేమ దోమ అని అడ్డదారిలో పోకండి. అటువంటిది ఏదైనా జరిగి మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే ఆ మరుక్షణం చచ్చిపోతానని మా అమ్మ చెప్తూ ఉండేది. అలా పెరగడం వల్ల ఏమో నేను నిజమైన ప్రేమను అర్థం చేసుకోలేని ఓ జడ పదార్థాన్ని అయ్యాను. ఇన్నాళ్ళు నా మూర్ఖత్వంతో అందరినీ ఇబ్బంది పెట్టాను. కానీ ఇవాళ స్నేహం ఎంత గొప్పదో, ప్రేమ అంతకన్నా గొప్పదని తెలుసుకున్నాను. నువ్వు ముత్తు సంతోషంగా ఉండాలి.